విశాఖలో శ్రీకృష్ణాష్టమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలియజేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1999లో విశాఖలో ఇస్కాన్ సంస్థను ప్రారంభించామని, అప్పటి నుండి ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరింత వైభవంగా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 24, 25, 26, 27 తేదీలలో ఉత్సవాలు జరుగుతాయని, విద్యార్థులు, యువకుల కోసం ప్రత్యేకమైన పోటీలు, ఉట్లోత్సవం, కలశాభిషేకం, ఉయ్యాల సేవ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన తిథి 26కి జన్మాష్టమి సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ రోజు సాగర్ నగర్ ప్రాంగణం మొత్తం బృందావన్ లాగా డెకరేట్ చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళందరి కోసం ఏదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న పిల్లల కోసము విచిత్ర వేషధారణ, విభిన్న పోటీలు, కుకింగ్ పోటీ, అలాగే రంగోలీ, ఫ్లవర్ డెకరేషన్ లాంటి డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2500 పిల్లలు దానికోసం రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అలానే యువకుల కోసం కాలేజ్ స్టూడెంట్స్ కోసం కూడా ఎలోక్యూషన్ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్ ఇలాంటి ఎన్నో కాంపిటీషన్లు సండే రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసం ఉట్లోత్సవం, ఉట్టి కొట్టే ఇది కూడా చేయడం జరిగింది. సో అది చాలా విభిన్న రకమైన ప్రోగ్రామ్స్. అలానే 26ని మధ్యరాత్రి 11 గంటలకి 108 కలశాలతో భగవంతుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. అండ్ ఈ 2 రోజుల పాటు సండే అండ్ మండే జన్మాష్టమి రోజు దర్శన్ హోల్ డే ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉండదు. అండ్ తర్వాత ఉయ్యాల జూలన సేవ కూడా వచ్చిన భక్తులందరూ లడ్డు గోపాల్ని జూలాలో సేవని అందించవచ్చు. అండ్ రోజంతా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది, ఫుల్ ప్లేట్ ప్రసాదం. సో భక్తులందరూ హాజరయ్యి కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం తీసుకోండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. సో ఎవరైతే వృద్ధులు లేదంటే చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళు పొద్దునే దర్శనకు వస్తే బాగుంటుంది. సాయంత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని వాళ్ళందరికీ మార్నింగ్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది దర్శన్కి. సో ఇది చాలా స్పెషల్ ఇయర్, ఎందుకంటే 1999లో మేము ఇస్కాన్ సెంటర్ ఇక్కడ మొదలుపెట్టాము వైజాగ్లో. సో ఆల్మోస్ట్ మేము 25 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము ఇస్కాన్ విశాఖపట్నంలో వచ్చి. సో ఈ సంవత్సరం ఇంకా ఘనంగానే చాలా గ్రాండ్గా శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద 25 ఇయర్స్ కంప్లీట్ చేసి 26th ఇయర్లో ఎంటర్ అవుతున్నాము. అండ్ తర్వాత 27కి కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంది, ఎందుకంటే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు ఆవిర్భవించిన రోజు. సో ఆ రోజు కూడా ఆయనకి కలశాభిషేకం జరుగుతుంది, అలానే బిందు వంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, వచ్చిన భక్తులందరికీ ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. సో కావున వైజాగ్ వాసులందరూ రావాలి. ఈసారి అనేక ప్రోగ్రాంలు యువకుల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లోనే యంగ్స్టర్స్కి గీత గురించి బోధించడం, విలువల గురించి బోధించడం మరి ఎంతో అవసరం ఉంది. సో అందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని, యంగ్స్టర్స్ని కూడా తీసుకొని రావాలి. అందరూ భగవద్గీత చదవాలి, కృష్ణుడు ఒక సందేశాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించాలి.